మేము రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఒకటే, అద్దంకి దయాకర్ అన్నకున్నంత సహనము ఓపిక మా జాతికి లేదు. ఆయన సహనం మీద ఇప్పటికీ ఓపిక పడినాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో అద్దంకి దయాకర్ గారికి సముచిత గౌరవం స్థానం ఇస్తామని ఏదైతే మాట ఇచ్చిండ్రో ఖచ్చితంగా మాట నిలబెట్టుకోవాలి. మాకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీద కూడా నమ్మకం ఉంది కాబట్టి ఇప్పటి వరకు కూడా మేము ఎటువంటి చర్యలకు పూనుకోకుండా సహనంతో అన్న ఇచ్చినటువంటి ఆదేశాలు ఒక్క గీత కూడా లైన్ కూడా దాటకుండా మేము ఇప్పటికీ శాంతియుతంగా మా నిరసనను తెలియజేస్తున్నాము. లేదు భవిష్యత్తులో ఆయనకు గౌరవప్రదమైన హోదా రాకపోతే ఆ లైన్ దాటి కూడా మేము ఎంతకైనా పోయి ఆయనకు న్యాయం జరిగే వరకు, ఎందుకంటే ఆయన ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఏదో జూనియర్ చిల్లర నాయకుడు కాదు. 10 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి 10 ఏళ్ళు కొట్లాడిన తర్వాత తెలంగాణ రావడానికి ముఖ్య కారకులు ఒక 10 మంది ఉంటే 10 మందిలో ఒకరుగా మా అద్దంకి దయాకర్ అన్న ఉన్నాడు. దాని తర్వాత 10 ఏళ్ల కాలం ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే ప్రతిపక్ష పాత్ర కూడా దయాకర్ అన్న పైన వేసుకొని భుజాన్ని వేసుకొని టీవీ డెబిట్లలో కానీ ఎక్కడ కానీ గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలను తప్పులను ఎండగడుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కూడా రేవంత్ రెడ్డి గారు ఎంత కారణమో ఈరోజు అద్దంకి దయాకర్ గారు కూడా అంతే కారణం. కాబట్టి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పి అప్పుడు మోసం చేసిండ్రు. ఈరోజు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి హోదాలో చూసుకుంటామని మేము అనుకుంటే, అంటే సంక్రాంతి పండుగలో మనకు పండుగ వచ్చిందని జాతి మొత్తము ఉద్యమకారులు ప్రజా సంఘాలు అందరూ కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటే క్రమంలో ఒకే నిమిషంలో తన పేరు తీసేసి మరో వ్యక్తి పేరు పెట్టడం చాలా దుర్మార్గం. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కలగజేసుకొని ఇప్పటికీ టైం ఉంది, ఉన్న పేరును అలాగే పెట్టి దయాకర్ అన్నకు ఇప్పుడే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయితే అద్దంకి దయాకర్ అంటేనే ప్రతిపక్ష నాయకుడిగా 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం పైన కొట్లాడిన వ్యక్తి ఎందుకు మరి నిర్లక్ష్యం చేస్తున్నట్టు? ముందు ఏదైనా ఇంకా మంచి స్థానం కల్పించే అవకాశం ఉందంటారా? మంచి స్థానం అంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న ఈ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. భారీ మెజార్టీతో గెలవాల్సిన వ్యక్తికి టికెట్ ఇవ్వకుండా తను కూడా టికెట్ ఇవ్వలేదని అందరిలా పార్టీలు మారకుండా పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటా పార్టీ ఏ అభ్యర్థిని అయితే సూచించిందో ఆ అభ్యర్థిని గెలిపించుకొని వచ్చి పార్టీకి గిఫ్ట్గా ఇస్తానని చెప్పి ఆయన మాట ఏదైతే ఇచ్చి మాట నిలబెట్టుకున్నాడో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఆ మాట నిలబెట్టుకొని తనకు ఎమ్మెల్సీ హోదా ఇస్తాము, ఖచ్చితంగా మంత్రి ఇస్తామని అయితే ఏదైతే మాట ఇచ్చిందో ఇప్పటికీ సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ హోదా ఇచ్చి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిగా మేము చూడాలనుకుంటున్నాము. ఆయనకు ఖచ్చితంగా ఆ భవిష్యత్తు ఎప్పుడో ఇస్తాం ఏదో ఇస్తామని ఇంకా ఏమంటాం, ఇప్పుడు కాలిపల్లెం పెట్టి దాంట్లో పంచపక్ష పరమాణాలు చూపించినట్టు ఎప్పుడో వచ్చే ఎంపీ ఎలక్షన్లు చూపించి మమ్మల్ని మభ్యపెట్టి అప్పటి వరకు కూడా వచ్చినాక ఎవడో ఒకడు వచ్చి అడ్డుపుల్లేస్తే మరి ఆయనకు ఆ ఎంపీ రాదు, ఎమ్మెల్సీ రాదు, ఎమ్మెల్యే కాలేకపోయాడు. ఏది కాకుండా అంటే పార్టీ కోసం ఇంత కష్టపడ్డ వ్యక్తిని సముచిత గౌరవం ఇవ్వాలన్న జ్ఞానం కూడా ఈ నాయకులకు ఎందుకు లేదు? అడ్డుకుంటున్న ఎదవలెవరో కూడా కాంగ్రెస్ పార్టీ బయట పెట్టాల్సిన అవసరం ఉందని మేము మీ మీడియా ద్వారా వాళ్ళని కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతా ఉన్నాం. ఎలక్షన్ సమయంలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో సందర్భాల్లో అద్దంకి దయాకర్ గురించి మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మంచి సముచిత స్థానం ఇస్తామని. మరి ఎక్కడ నిర్లక్ష్యం జరుగుతుంది? ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఈ విషయం పైన మాట్లాడట్లేదు? లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధిష్టానం కూడా ఎందుకు మాట్లాడట్లేదు? మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాము. మీరు రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి కాకుండా, మీరు పిసిసి ప్రెసిడెంట్ కాకుండా ఎంతో మంది మీ పార్టీలో ఉన్న పెద్దలు అడ్డుకుంటున్నా కూడా ఒక సైనికుడిలా అద్దంకి దయాకర్ వచ్చి మీ వెన్నెంబడే నిలబడి పార్టీ ఆదేశించిన వ్యక్తి ప్రెసిడెంటు, పార్టీ ఆదేశించిన వ్యక్తి ముఖ్యమంత్రి అని చెప్పి మీకు ఒక సైనికుడిలా ఆయన పనిచేసిన విషయాన్ని మీరు మర్చిపోతున్నారా? అది ఖచ్చితంగా మీరు మర్చిపోతే ఇంకా మీ అంత దీన పరిస్థితి ఎవరికి రాదు. ఎందుకంటే తను ఒక సైనికుడిలా మీకు పనిచేసి మిమ్మల్ని ముఖ్యమంత్రి పీఠం వరకు మీరు ఎంత కష్టపడ్డారో మీ కష్టంలో తను కూడా అంత కష్టపడి మీరు ఈరోజు ఈ హోదా రావడానికి తను కూడా ఎంత కారణమో మీకు తెలుసు. మీకు తెలియని విషయం కాదు, మీకు అన్ని విషయాలు తెలుసు. మరి మీరు మాట ఇచ్చిండ్రు,
మరి మీకు తెలిసిన విషయమే కాబట్టి మీకు తెలిసి జరుగుతుందా తెలియకుండా జరుగుతుందా వెంటనే మీరు ఈ విషయంలో కలిగేసుకొని అద్దంకి దయాకర్ అన్నకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేయాల్సిన బాధ్యత మీ పైన ఉందని మేము గుర్తు చేస్తూ ఉన్నాం మీకు ఖచ్చితంగా. అంటే ముందు ముందు ఎంపీ టికెట్ ఇట్లా ఇచ్చే అవకాశం ఉందా, లేకుంటే పార్టీలో ఏదైనా స్థానం ఇస్తారా? ఒకవేళ ఇవ్వని పక్షం ఉంటే అక్కడ కూడా నిరాకరిస్తే మీ సంఘం ద్వారా ముందు ముందు ఏదైనా కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందా? ఖచ్చితంగా మేము రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేసేది ఏంటంటే భవిష్యత్తులో ఎంపీ ఇస్తాము తర్వాత ఇంకేదో ఇస్తాం అనేది కాదు. ఇప్పుడు తనకు సముచిత స్థానం, తను రాష్ట్ర సాధన కోసం కొట్లాడిన వ్యక్తి, మీ పార్టీ ప్రభుత్వంలోకి రావడానికి కొట్లాడిన వ్యక్తి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో తనకు సముచిత గౌరవం ఇవ్వాలి. కాబట్టి ఎంపీ హోదా అనేది కాదు, తనకు కావాల్సింది ఎమ్మెల్సీ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్గంలోకి తీసుకోవాలని మేము మిమ్మల్ని మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు కాదని వేరే నిర్ణయాలు తీసుకోవద్దని మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే యావత్ జాతి మొత్తం కూడా మీ వైపు చూస్తూ ఉంది. ఖచ్చితంగా దయాకర్ అన్నకు మీరు న్యాయం చేస్తారు, మీరు గతంలో ఇచ్చిన మాటకు మీరు కట్టుబడి ఉంటారు అని చెప్పి మేము అందరం నమ్ముతూ ఉన్నాం. కాబట్టి మీరు ఖచ్చితంగా మాట నిలబెట్టుకోవాలని మరీ మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మా రాష్ట్ర శాఖ జాతీయ శాఖ ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో తనకు సముచిత గౌరవం రాకపోతే మేమందరం కూర్చొని ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణ మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి మీకు తెలియజేస్తామని మీకు వినయించుకుంటూ ఉన్నాం.